ఈ దినమకే ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు మరియు 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనం నుండి ప్రారంభం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. ఇప్పుడు సహోదరుడు రాజేష్ మీ వాయిస్ వినపడటం లేదు. ఇప్పుడు వినపడుతుందా అండి? ఇప్పుడు వస్తుంది. సంభవ్ ఎప్పుడు స్క్రీన్ షేరింగ్ వచ్చినా ఏదో చిన్న టెక్నికల్ ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది భయపెట్టడానికి. ఎనీవేస్, థ్యాంక్ గాడ్. నా స్క్రీన్ కనపడుతుందండి? రైట్. బట్ ఐఎమ్ వండరింగ్ వేర్ ఆర్ యూ గైస్. ఐఎమ్ అనేబుల్ టు సీ మున్నన్నాస్ ఫేస్. ఆయన ఫేస్ ఉంటే నాకు అదొక ధైర్యం. సరే, మీ వాయిస్ని ఈసారికి బలంగా తీసుకుంటానులేండి. ఎనీవేస్ గైస్, మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో మిమ్మల్ని అందరినీ నేను ఈ విధంగా కలుసుకోవడం అన్నది మరి నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నటువంటి విషయము. మరి ఈ రీతిగా కృపను చూపినటువంటి దేవాదేవునికి ముందుగా నేను నా యొక్క కృతజ్ఞతలు, స్తుతులను నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను చేసిన అపరాధములను బట్టి నేను ఆయనకు నా క్షమాపణలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నా జీవితంలో ఎంతోమంది వ్యక్తులు వేరియస్ వేస్లో నాకు సహాయకరంగా ఉంటుండగా వారందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని బట్టి ప్రభునకు నా స్తుతులు తెలియజేసుకుంటున్నాను. అలాగే క్రీస్తు మనము సంఘము అనే సిరీస్ ప్రభు కృపను ఆధారం చేసుకుని, అలాగే ప్రభు కృప ద్వారా ఎనేబుల్ చేయబడినటువంటి మరి ఎంతోమంది యొక్క కంట్రిబ్యూషన్ని ఇన్పుట్గా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటుండగా, మరి కంట్రిబ్యూషన్ అన్నప్పుడు దట్ కంట్రిబ్యూషన్ కెన్ బి ఇన్ ఎనీ ఆఫ్ ద ఫ్రమ్, మరి అటు వారందరికీ కూడా నేను ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఇట్టి మహాకృపను బట్టి దేవునికి నేను మరింతగా మరొక్కసారి నా యొక్క కృతజ్ఞతలను, స్తుతులను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఫ్రెండ్స్, మరి ఈ సిరీస్లో భాగంగా, అంటే క్రీస్తు మనము సంఘం అనే సిరీస్లో భాగంగా మొదటి టాపిక్గా ద డివైన్ ప్లాన్ యాక్షన్స్ బ్లెస్సింగ్స్ అనే టాపిక్ని మనం చూస్తుంటున్నాం. మరి ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల ధ్యానం అది. అయితే అక్కడికి వెళ్ళడానికంటే ముందు ఆల్ రెలవెంట్ అండ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటున్నాం. అంటే ఒక లెన్స్ని ఫామ్ చేసుకుని ఈ ప్రాసెస్లోనే ఆ లెన్స్ త్రూ మనం వాక్య ధ్యానం అనేది చేస్తూ ఉంటాం. మరి ఫేజ్ 3లోకి ఎంటర్ అయ్యాం. ఇవాళ 17వ ఎపిసోడ్ అండి. మరి ఈ రీతిగా మున్నన్న నాకు ఇస్తున్నటువంటి సపోర్ట్ని బట్టి, మన ఈ ఫెలోషిప్ని బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ, మున్నన్నకి ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ అండి. మరి ఎప్పుడు చెప్పే మాదిరిగానే దయతో ఫ్రెండ్స్, మరి మన ఛానల్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఎపిసోడ్స్ని దయతో రివిజిట్ చేస్తూ, మరి స్టోరీతో కనెక్షన్ మీరు ఏర్పాటు చేసుకోండి. అలాగే ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా అది ముందుకు సాగడానికి మనకు సహాయపడుతుంది. అలాగే ఈ వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటున్నట్లయితే దయతో మీరు ఇతరులతో మీరు పంచుకోండి. అలాగే ఐ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. మీ ఫీడ్బ్యాక్ని మీరు నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. సో దట్స్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ అలాగే మరి మనం ముందుకు సాగుతుంటుండగా మరి కథలో ఏ సెగ్మెంట్ దగ్గర ఉన్నామన్నప్పుడు పాల్ ఈజ్ అన్ అపోస్టల్ బై ద విల్ ఆఫ్ గాడ్ అనే సెగ్మెంట్లోకి వచ్చి, మరి అదంతా కూడా ఒక వీడియో రూపంలో సమగ్రంగా చూసే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో ఇట్స్ నాట్ దట్ ఏదో చాప్టర్ వైజ్గా వెళ్ళే పరిస్థితి కాదు. మరి గత ఎపిసోడ్లో మరి మనం చూసాము పౌలు ఏ విధంగా మారు మనసు పొందాడు. మరి ఆ మారు మనసు నుంచి మరి మనము బాప్తిజమము, ఆత్మ బాప్తిజమం వంటి విషయాలను పరిశీలన చేసాము. మరి ఇంకా మనం డీప్గా ఎప్పుడన్నా మెడిటేట్ చేస్తే కనుక మనం ఇంకా కనెక్షన్ చూడవచ్చు. ఏ విధంగా మరి దేవుడు నికోదేముతో మాట్లాడినటువంటి ఆ నీటి బాప్తిజమం, ఆత్మ బాప్తిజమం వంటి విషయాలను కూడా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అయితే నేను ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ని క్లారిటీ ఇవ్వాలని అనుకుంటా ఉన్నాను. ఏంటంటే నేను మొన్న మేము మాట్లాడుకుంటున్నప్పుడు వారు నా దృష్టికి ఒక పాయింట్ తీసుకొచ్చారు. దట్ కపుల్ ఆఫ్ పీపుల్ మైట్ ఏంటంటే కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే
ఇద్దరము అంటారు అపోస్తల కార్యాలు అనే పుస్తకం మీద చెప్తా ఉన్నాం కదా, సో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నారు. ఐ కన్సిడర్ ద ఫీడ్బ్యాక్, బట్ ఎందుకు జరుగుండొచ్చు అన్నప్పుడు నేను ఆలోచన చేస్తే ఆబ్వియస్లీ కామన్ బుక్గా మరి అపోస్తల కార్యాలు కనపడడం ఒకటైతే, మరి ఒకరోజు ఏం జరిగిందంటే ఒక ఎపిసోడ్ అప్పుడు ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను మొన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే మేమిద్దరం ఆ రోజు ఏం చెప్తున్నామో ఆ కంటెంట్కి రెలవెంట్గా ఉండే వాక్య భాగాన్ని చదివిస్తాం. అన్ఫార్చునేట్లీ ఒకరోజు అపోస్తల కార్యాలు సిరీస్ది వాక్య భాగం చదివాం, చెప్పడమేమో క్రీస్తు మానవ సంఘం అని చెప్పేటప్పటికి చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందని నాకు అనిపించింది. ఆల్సో ఇప్పుడు నేను లాస్ట్ ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ మీద కొంచెం స్ట్రెస్ అవుట్ చేసినప్పుడు, అంటే ఒక చాప్టర్ మీద కొంచెం నేను ఎక్కువగా స్ట్రెస్ చేసినప్పుడు ప్రాబబ్లీ నేను కూడా చాప్టర్ వైజ్ వెళ్తున్నానేమో, మరి ఆయన ఒక చాప్టర్ తీసుకుని మీరు ఒక చాప్టర్ తీసుకుని ఎందుకు ఇంత రెడెండెన్సీ లేకపోతే రిపిటేటివ్ వర్క్ ఎందుకని ఆలోచన లేదా ప్రశ్న తలంపు వచ్చి ఉండవచ్చు. బట్ యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, చాప్టర్ వైజ్గా నేను వెళ్ళట్లేదు. అవసరమైనప్పుడు మాత్రమే ఆ వర్డ్స్ని లేదా చాప్టర్ని ఎంఫసైజ్ చేస్తాను తప్ప ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ టైం లైన్ని మనం ఒక మ్యాప్లో ఒక వీడియో రూపంలో చూసుకుంటూ చకచకా వెళ్ళే ప్రయత్నం. సో సమగ్రంగా ఏం జరుగుతుందో విషయాలు తెలుసుకుంటాం అనమాట. అలాగే ఈ 2 సిరీస్ యొక్క స్టడీస్ ప్యారలల్గా ఉండాలని నేను ఎందుకు ఆశపడ్డానంటే, ఫేజ్ 3కి వచ్చినప్పుడు మరి ఆ కథ అంతా కూడా పౌలు చేసిన వర్క్ చుట్టూ తిరిగినప్పుడు అది అపోస్తల కార్యాల పుస్తకాన్ని మరి ఆధారం చేసుకుంటుంది. అప్పుడు మనం ఇక్కడ ఏదైతే సమగ్రంగా నేర్చుకుంటున్నామో ఆ ఎక్స్పీరియన్స్, ఆ నాలెడ్జ్, ఆ లెన్స్తో అపోస్తల కార్యాల పుస్తకంలోని చాప్టర్ వైజ్గా వర్స్ వైజ్గా వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక మంచి అనుభూతిని ఇస్తుంది అనమాట. సో అది ఆ ఉద్దేశంతో ఈ విధంగా చేసుకునే మరి 2 వారాలు లేదంటే ఆల్టర్నేటివ్ వీక్స్ మేము ఇద్దరం విభజించుకుని ఆ విధంగా మరి దీన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకువెళ్తూ ఉంటుండగా మరి మీ అందరి సహకారం కోరుతా ఉన్నాను. అలాగే ప్రార్థనా సహకారం కోరుతా ఉన్నాను. కొంచెం యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఐ నో మీరంతా కూడా అంటే నార్మల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే చుపారుస్తుంస్ అనమాట. అంటే మీరు చక్కగా నోట్ డౌన్ చేసుకుంటారు, గ్రాస్ప్ చేసుకుంటా ఉంటారు, అంతా ఉంటది గానీ నాకు ఒక్కోసారి రెస్పాన్స్ కొంచెం స్లోగా ఉంటదనమాట. సో కైండ్లీ బీ లిటిల్ ప్రొయాక్టివ్, మరి ఆ విధంగా ఉండండి. అలాగే వీలైతే ఒక వాలంటరీగా ఎవరైనా యాక్టివ్ వాలంటరీ ఉండండి. చక్కగా ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు మాట్లాడుతుండే. అంటే అన్ని బాధ్యతలు పాపం మున్నానికి అప్పగించేస్తా ఉన్నాను కాబట్టి ఈసారి మున్నాన్నతో పాటుగా ఎవరైనా చక్కగా యాక్టివ్ వాలంటీర్ అనేది ఉండటం మనకి ఉపయోగకరంగా ఉంటదనమాట. సో బిఫోర్ ఐ స్టార్ట్ ఐ వాంట్ ఎనీబడీ వెరీ స్మాల్ ప్రేయర్ మరి ఎవరన్నా చేస్తారా అండి క్విక్‌గా? ఎనీబడీ. ప్రేమగల ఇంతమందిలో ఎవరు యాహ్! యాహ్! అమ్మ చేయండమ్మా. ప్రేమగల మా ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. ఇదిగోనైనా మేమందరము కూడి ప్రభా ఈ యొక్క ఆరాధనలోనైనా పాల్పొంపులు పంచుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన మాకు ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన ఈ సమయంలో నా తండ్రి నాయన మరి ఈ యొక్క వాక్య జ్ఞానంలోనికి మేము వెలిచి ఉంటుండగా సహాయం దయచేయండి నాయన. బాబు రాజేష్ బాబు చెప్తూ ఉంటుండగా ప్రభా నా తండ్రి నాయన పరిచర్యలో మీరుండండి. బిడ్డని మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. నీ వాక్యంలోని మర్మాలన్నీ కూడా నాయన బిడ్డ తెలుపుతూ ఉంటుండగా దాన్ని అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. మా హృదయాలు తెరవండి దేవా. నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభా. బాబు చెప్పుచుండగా నాయన జ్ఞానంతో నింపండి నా తండ్రి నాయన. మరి ఈ యొక్క సెల్ ఫోన్స్ లో ప్రభా ఎలాంటి ఆటంకాలు లేకుండా వాతావరణాన్ని వశంలో ఉంచి నెట్ కూడా నాయన కరెక్ట్ గా పనిచేసేటట్టుగా సహాయం దయచేయండి నాయన. బిడ్డ చెప్పుచుండగా శక్తి బలము దయచేయండి దేవా. నీ ఆత్మతో బిడ్డను సంధించిన ఆయన నీ వాక్య మర్మాలు మాకు తెలియజేయమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. అమ్మ థ్యాంక్ యూ అమ్మ. ఎందుకు చేయమన్నాను అనేది నేను చివరిలో కనెక్ట్ చేస్తానండి. ఆల్ రైట్. మరి మనము కథలో ఎక్కడున్నామంటే గత వారం ఎపిసోడ్లో చూసినప్పుడు మరి సౌలు మారు మనసు పొందాడు. అననీయ చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభు అతని కన్నులు తెరిచినప్పుడు మరి తను మరి ఆత్మీయమైన దృష్టిని కూడా పొందుకున్నట్టుగా మరి చెప్తా ఉంటుండగా అక్కడి నుంచి పౌలు ఇక యాక్షన్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. సో నేను వీడియో కూడా మనకి అందుబాటులో ఉంచుతాను. జస్ట్ విజువల్ని ఊరికే రెఫరెన్స్ కోసం చూసుకుంటూ మనం ముందుకు సాగొచ్చు. ఇస్ ఇట్ విజిబుల్ అండి? కనబడుతుందా? Yes, అన్ని- yes.
ఓకే. కనిపిస్తుంది ఓకే. కదా. ఓకే. కూల్. నైస్. సో, మరి ఆహ్, ఆహ్, అపోస్తల కార్యాల ప్రకారం అయితే ఆహ్, అపోస్తల కార్యాల ప్రకారం అయితే సౌలు ఆహ్, ఇమ్మీడియేట్‌గా దమస్కులో తన పరిచర్య ప్రారంభించినట్టుగా కనపడుతుంది గానీ, మరి అదే పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొదటి 2 అధ్యాయాలుగా మీరు ఎవరైనా హోంవర్క్‌గా నోట్ డౌన్ చేసుకొని చదవండి. మరి మొదటి 2 అధ్యాయాలు చదువుతున్నప్పుడు తనేం చెప్తాడంటే, అక్కడి నుండి మరి పౌలు లేదా సౌలు అప్పుడు అరేబియా వెళ్ళాడంట. బహుశా అతన్ని ప్రభు ఆత్మ మరి అరేబియాకు బహుశా కొనిపోయి ఉండవచ్చు. ఎందుకు అరేబియాకి వెళ్ళాడు అనే విషయాన్ని మరి టీచర్స్ లేదా స్కాలర్స్ ఈ విధంగా అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే అరేబియాలోనే మౌంట్ మోషే పర్వతం ఉన్నదని, బహుశా అతను ఆ పర్వతం దగ్గర గాని, పర్వతం ఎక్కి గాని ధ్యానం చేసి ఉండవచ్చు. లేకపోతే అక్కడికి వెళ్ళి తను మరి పరిసయుడుగా చాలా నాలెడ్జ్ కలిగున్న పర్సన్ గదా! ఇప్పుడు అదంతా కూడా అన్‌లెర్న్ చేసుకొని, మరి నేను లెన్స్ అంటాను గదా! ఇప్పుడు తను క్రీస్తు అనబడే ఆ లెన్స్‌తో, యేసుక్రీస్తు అనబడే ఆ లెన్స్‌తో మళ్ళీ ఫ్రెష్‌గా చదవటం గాని, లేపోతే రీవిజిట్ చేయడం గాని, మెడిటేట్ చేయడం గాని చేస్తూ ఉండవచ్చు అని చెప్తా ఉన్నారు. అలాగే మరి దేవునితో ఎక్కువ సహవాసం కూడా మరి అతను కలిగున్నట్టుగా, మరి వీలైతే ఆ మధ్యలో మరి ఎప్పుడన్నా ప్రభువు అతన్ని దర్శించుండవచ్చు. లేపోతే తను నెక్స్ట్ ఏం చేయాలనే విషయాన్ని కూడా మరి ఆయనకి తెలియజేసి ఉండవచ్చు అనే విషయాలను మరి చెప్తా ఉన్నారనమాట. సో, అక్కడి నుంచి మరి మనవాడు హ్మ్, దమస్కుకి మళ్ళీ తిరిగొస్తాడనమాట. దమస్కుకి తిరిగొచ్చి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు తను పనిచేస్తున్నాడు. అంటే హి అండర్‌స్టూడ్ హి డెఫినైట్‌లీ అండర్‌స్టూడ్ ద థియాలాజికల్ కాన్సెప్ట్. ట్రినిటీ అంటే ఏంటి? యేసుక్రీస్తు అంటే ఎవరు? వీళ్ళంతా ఎట్లా? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు? ఈ విషయాలన్నీ కూడా తను అర్థం చేసుకోగలిగాడనమాట. తెలుసుకొని ఇప్పుడు మరి పౌలు మరి మంచి మరి యాక్టివ్ పర్సన్ అనమాట. నాకు ఆ పర్సనాలిటీ టైప్ గుర్తు రావట్లేదు గానీ ఆహ్, ఆ పర్సనాలిటీ టైప్ గుర్తు రావట్లేదు. బట్ ఏంటంటే ఎలాంటి పర్సనాలిటీ అంటే పౌల్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ కలిగినవాడు. ఎవరి కోసమో, ఎవరి గురించో చేయాల్సిన పనిని తను వాయిదా వేసుకునేటటువంటి మనస్తత్వం కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్నున్న సౌలు అనుకోండి, లేదా పౌలు అనుకోండి. ఆయనకు ఒక చర్చ్ ఏదో ఉండిందనుకోండి. అక్కడ చుట్టూ ఈ వానల మూలంగా మొక్కలు, గడ్డి అంతా పెరిగిపోయి, అప్పుడు నాకు ఫోను చేసి, "తమ్ముడు ఏమన్నా వస్తావా? మనం ఇది శుభ్రం చేద్దాం" అన్నప్పుడు, నేను ఒకవేళ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటాను అంటే, ఆయన తన కార్యక్రమాలను ఆ విధంగా జాగ్రత్తగా షెడ్యూల్ చేసుకొని, ఆ టైంని దానికి కేటాయించే వ్యక్తిగానో, లేకపోతే నేను కొంచెం అనుమానంగా మేబీ ఈ టైంకి వస్తానులే అన్నట్టుగా చెప్పినప్పుడు, ఆయన టైం వేస్ట్ చేయకుండా హి విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దట్ నేను ఎప్పుడొచ్చినా జాయిన్ అయ్యి ఆయనతో పాటుగా ఆ వర్క్ చేస్తానన్నమాట. అంటే హి వోంట్ స్టాప్ హిమ్సెల్ఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీబడీ అనమాట. అంటే ఇది ఒక్కొక్కసారి ఇది డిక్టేటర్‌షిప్ మూర్ఖత్వం వైపుగా కనిపిస్తది గానీ, బట్ స్టబార్న్ క్యాండిడేట్ అనమాట. అందుకనే ఈ మిషన్‌లో భాగంగా తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. మనకు ముందు ముందు ఆ విషయాలు ఎందుకన్నాననేది ఈ మాట కూడా ముందు ముందు తెలుస్తా ఉంటదనమాట. ఓకే. సో, ఆ విధంగా తన యొక్క పరిచర్యను ప్రారంభించి మరి దమస్కులోకెళ్ళిపోయి, మరి ఆ సినగాగులు లేదా సమాజ మందిరాల్లో మరి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. మరిప్పుడు సౌలు ఎలాంటి సినారియోలో పడుతున్నాడంటే, మరి 'వితిన్ బిట్వీన్' అనే సినారియో మీకు గుర్తుండుండుంటే నేను ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో 'వితిన్ బిట్వీన్' అనేటటువంటి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యుంటే ఆ ఎపిసోడ్ ఫేజ్ 3కి సంబంధించిన ఎపిసోడే కాబట్టి ఎవరైనా అది చూసి మళ్ళా ఈ ఎపిసోడ్‌ని గనుక మీరు రివిజిట్ చేస్తే మీకు ఇంకొంచెం మంచిగా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందనమాట. సో, సౌలు లేదా పౌలు పరిస్థితి ఇప్పుడు అలాంటి సినారియోలో పడింది. తన వారైన యూదులే మరి తనని వ్యతిరేకించే పరిస్థితి, వీలైతే తనని చంపేటటువంటి పరిస్థితిగా మరి కనపడతా ఉండగా, అతన్ని ఆలోచిస్తూ ఉండగా, మరి అక్కడి నుండి అతని యొక్క ఆహ్, ఫ్రెండ్స్ లేదా డిసైపుల్స్ ఏం చేశారంటే, ఆహ్, ఆ యొక్క బోర్డర్‌లో ఉండేటటువంటి ప్రహరీ గోడ, లేదంటే సిటీ బౌండరీలో ఉండేటువంటి ఆ ప్రహరీ గోడ మీదుగా తాడు వేసి, తాడుకి గంప కట్టి, ఆ గంపలో అతన్ని దాపెట్టి బయటకు వదిలారు. అలా తప్పించుకున్నాడని చెప్తా ఉంటారనమాట. దయచేసి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Paul is ready for, persecutions. Paul is ready for, dying for the sake of Christ. Yet కొన్ని సందర్భాల్లో పౌలు ఇటువంటి ఏమంటారంటే కామ్‌గా ఎదుర్కోవటం కాకుండా లేకపోతే స్టబాన్‌గా మొండిగా వెళ్ళిపోవడం కాకుండా కొన్ని సార్లు కామ్‌గా కూడా తల వంచుకొని వెళ్ళిపోవాల్సినటువంటి కొన్ని పరిస్థితులొచ్చాయన్నమాట. ఇవి నోట్ డౌన్ చేసుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఒక 2, 3 ఎపిసోడ్‌ల తర్వాత ప్రాక్టికల్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనం డిస్కస్ చేద్దామనమాట. సో, అక్కడి నుంచి మరి మనవాడు
యెరూషలేమునకు ప్రయాణమై సాగాడనమాట. యెరూషలేంకి వెళ్ళిన తర్వాత యెరూషలేంలో కూడా తను ఇక ఎవరికీ భయపడట్లేదు. ఎవరి గురించి తను బోదర్ అవ్వట్లేదు. తో హీ నో యెరూషలేంలో మరి మరి యేసుక్రీస్తు యొక్క ప్రధాన శిష్యులు లేదా అపోస్తలులు ఉన్నారనే విషయం ఆయనకు తెలుసు. కానీ హి ఈస్ నాట్ బోదర్డ్. అదే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రిక మొదటి 2 అధ్యాయాల్లో మరి ఆ టోన్ కూడా కొంచెం అంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ టోన్ కూడా కొంచెం స్టబాన్ టోన్ లాగా మనకు అనిపిస్తా ఉంటదనమాట. మరి తను యెరూషలేంలోకెళ్ళి మరి యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు శిష్యులు కొంతమంది డిసైపుల్స్ నాట్ అపోస్టల్స్ కొంతమంది కంగారు పడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. మరి మొన్నటిదాకానేమో చంపేశాడు, భయపెట్టేశాడు, క్రూరంగా ప్రవర్తించిన ఈ క్యాండిడేట్ ఇప్పుడు సడన్గా మారిపోయానంటాడేంటి, యేసుక్రీస్తే రక్షకుడు అంటాడేంటి, ఆయనే ద్వారం అంటాడేంటి, మార్గం అంటాడేంటి, ఈజ్ ఇట్ ఎ ట్రాప్ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్ అనే ఒకటి కన్ఫ్యూజన్లో ఉంటా ఉన్నారనమాట వీళ్ళంతా కూడా. మరి అటువంటి సందర్భంలో ఇంకొక ప్రాబ్లమ్ ఏం జరుగుతుందంటే, యూదులు ఇతనికి మళ్ళీ ప్రాబ్లమాటిక్‌గా తయారవబోతా ఉన్నారు. వాళ్ళు అసలే జెరూసలేం అన్నప్పుడు సానెడ్రిన్ మనకు గుర్తొచ్చేయాలి. సానెడ్రిన్ గురించి మనం ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో డిస్కస్ చేశాం గదా! సో, వాళ్ళేం అనుకుంటున్నారంటే, దొరికితే పాల్‌ని కూడా పట్టుకొని వీలైతే పాల్‌ని చంపేద్దాం అనే ఆలోచనలో ఉంటుండగా, అప్పుడే అలాంటి సినారియోలో దేర్ కమ్స్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన పేరు బర్నబాస్ అన్నమాట. మరి అతని గురించి మనం ఎక్కడ చూద్దామంటే ఆహ్ 9వ అధ్యాయంలో 27వ వచనం అండి. ఎవరైనా క్విక్‌గా చదువుతారా అండి? 9వ అధ్యాయము 27 అండి. 27. అయితే హ్మ్. బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తీసుకుని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. నేను దీన్ని కొంచెం స్లో డౌన్ చేస్తా. బర్నబా అతనిని దగ్గర తీసి అక్కడ ఒక లైన్ గీసుకుని, అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అక్కడ ఒక లైన్ గీసి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు అక్కడ ఒక లైన్ గీసి, ప్రభువు అతనితో మాట్లాడిననియు అక్కడ ఒక లైన్ గీసి, అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరంగా తెలియపరచును. సో బర్నబా ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. అతని పర్సనాలిటీ కూడా ఎలా అంటే ఎంకరేజింగ్ పర్సనాలిటీ అని అపోస్తల కార్యాల పుస్తకం చెప్తుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ మనం అది కూడా కేస్ స్టడీ కింద చూస్తాం అనమాట. మరి ఆల్సో ఆ టైంలో మరి ప్రభు యొక్క ఆత్మ వీరందరిని నడిపిస్తుంది కాబట్టి బర్నాబా వాజ్ క్లియర్లీ ఏబుల్ టు సీ పాల్ ఎవరు, అతని రోల్ ఏంటి, అతని ఫ్యూచర్ బహుశా అతనికి అర్థమైపోయి ఉండొచ్చు. అందుకనే పౌల్ని దగ్గరికి తీశాడు, పౌల్ని అబ్జర్వ్ కూడా చేశాడు, ఎవాల్యుయేట్ చేసేసాడు, అంతా అయిపోయింది. మినిస్ట్రీలో చక్కగా హెల్ప్ అవుతాడనే విషయం కూడా తను చూసేశాడు. చూసేసి అతను మరి అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చాడన్నప్పుడు జనరల్‌గా అపోస్తుల దగ్గర అన్నప్పుడు అపోస్తులకి లీడర్‌గా పేతురే మనకు ప్రధానంగా కనపడతాడు. పేతురు ఆ టైంలో ప్రామినెంట్‌గా యోహాను సోదరులు యోహాను, యాకోబు లేదా జేమ్స్ ఉన్నారు. అలాగే స్లోగా ప్రామినెంట్‌గా వారిలోకి మరి యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు లేదా జేమ్స్ కూడా వచ్చేసాడంట. యేసుక్రీస్తు టైంలోనేమో వారి కుటుంబ సభ్యులు ఆయన్ని విశ్వసింపలేదు గానీ, ఆ తర్వాత యేసుక్రీస్తుని మరి పునరుత్థానం తర్వాత మరి జేమ్స్‌ని ఆయన కలిసినట్టుగా, ఆ తర్వాత ఆయనలో కూడా మారుమనసు కలిగినట్టుగా మరి మనకి చెప్పబడతా ఉన్నారు. దాంతో ఆయన మరి వీళ్ళలో కలిసాడనమాట. అయితే గలతీయులకు రాసిన పత్రిక ప్రకారంగా అయితే అతను కలిసింది యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు లేదా జేమ్స్‌ని ఆయన కలిసినట్టుగా మరి చెప్పబడతా ఉంది. మరి అక్కడ బహుశా వాళ్ళందరి మధ్య ఒక చిన్నపాటి డిస్కషన్ జరుగుండొచ్చు. ఇదేంటి ఇతను తీసుకొచ్చాడు, మరి ఇతను మనకెలా ఉపయోగపడతాడు? నమ్మొచ్చా? లేదా? ఏంటి? అనే కైండ్ ఆఫ్ ఒక కన్‌ఫ్యూజనో లేపోతే డిస్కషన్ జరుగుతా ఉండొచ్చు. ఇంకో పక్కేమో ఈ ఈ ఈ సో కాల్డ్ ఏదో ఎక్కడో డిస్టర్బెన్స్ వచ్చిందండి. ఓకే. ఫైన్. ఎనీవేస్ మరి ఆ టైంలో ఈ సానిహెడ్రిన్ సభ నుంచి వచ్చేవాళ్ళు మరి ఇతను పట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మరి చెప్తా ఉండు. అయితే మరి అక్కడనే 28వ వచనం నుంచి 30 వరకు ఎవరన్నా కొంచెం క్విక్‌గా చదువుతారా? అదే చాప్టర్‌లో 28 నుంచి 30 వరకు. ఎన్నో వచనం? ఎన్నో అధ్యాయం? అదే వచనం. అదే 9వ అధ్యాయము 28 నుంచి 30 వరకండి. 9, 28 నుంచి 30 వచనాలు. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను 9వ అధ్యాయం అమ్మ. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 28 నుంచి.
అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు ఉమ్, పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు ఉమ్, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో ఉమ్, మాట్లాడుచు తర్కించుచుండెను. ఉమ్, వారు అతనిని చంప ప్రయత్నం చేసిరి గాని ఉమ్. సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. Yeah, that's what happened. So he was actually debating with Hellenistic Jews కింద వాళ్ళని చెప్పవచ్చు అనమాట. మరి వారితో తర్కిస్తా ఉన్నప్పుడు బ్యాక్ ఎండ్ ప్లాన్ జరుగుతోంది, ఇతను ఎలా అయినా పట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఉండటం మంచిది కాదని చెప్పి ఆయన ఏం చేశారంటే ఫస్ట్ ఆయన్ని కైజరియాకు పంపారు. కైజరియా నుంచి మెల్లగా మరి ఆయన్ని మరి ఆయన హోమ్ టౌన్ అయినటువంటి తార్స్ పట్టణానికి పంపారు. సో దిస్ ఈజ్ సెకండ్ ఇన్సిడెంట్ వేర్ పాల్ సైలెంట్లీ ఏంటంటే ఏ విధమైనటువంటి అంటారు ఆ పరిస్థితిని ఎలా చెప్పాలి, ఎదుర్కోవడంగా కాకుండా తల వంచుకుని కామ్గా వెళ్ళిపోవడం అనమాట. ఇది సెకండ్ ఇన్సిడెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం రాబోయే ఎపిసోడ్లో కవర్ చేసుకుంటాం లేదా కనెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మరి కపుల్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఎలా జరుగుతాయంటే యూదయ గలిలయ సమర దేశాలంతటా కూడా కొద్దిపాటి పీస్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటుంది. ఇంకొక పక్క డివైన్ ప్లాన్ యొక్క సైడ్ బి అని అంటుంటాను కదా, లేకపోతే ప్లాన్ ఆఫ్ హోల్ ఆఫ్ ప్లాన్ A+B అని ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి రివల్యూషన్ని దేవుడు పేతురికి చూపించడం జరుగుతుంది. అది మనం తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. అది పేతురుని పౌలుని అంటే అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు జనరల్గా చిన్నప్పుడు సినిమాలు వస్తుండే కదండి. ఏంటిది గాడ్జిల్లా వర్సెస్ సంథింగ్, లేకపోతే ఇంకొక జంతువు వర్సెస్ ఇంకో జంతువు లాంటి సినిమాలు వచ్చినప్పుడు జనరల్గా మనం స్క్రీన్ ప్లే రాయాలంటే ఎలా రాస్తామంటే రెండు ప్రామినెంట్ క్యారెక్టర్లు కాబట్టి అయితే రెండిటికి వాటి యొక్క వాటి వాటి పటిమను వాటి యొక్క బలాన్ని చూపిస్తూ అయితే వాటి రెండిటికి పోటీ పెట్టి మధ్యలో ఒక పాయింట్ తర్వాత అవి రెండు కలిసిపోయి ఒకటై కలిసి పనిచేయడం కానీ, లేకపోతే రెండు కొట్టుకుని చచ్చిపోయి వేరే వాళ్ళకి ఫేవర్ అవ్వడం వంటి స్క్రీన్ ప్లే మాత్రం రాయగలం, ఎంత మనం డిఫరెంట్గా చూపించినా కూడా. సో ఆ స్క్రీన్ ప్లే ఫార్మాట్లో ఒకసారి ఊరికే దాన్ని ఆ విధంగా అబ్జర్వ్ చేస్తే కనుక పాల్ అండ్ పీటర్ బోత్ ఆర్ ఏంటంటే ప్యారలల్గా ఒక రెండు పెద్ద మూల స్తంభాలైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు ఇక్కడ ఏమంటారు క్రిస్టియానిటీలో. మరి వీళ్ళిద్దరికి కూడా దేవుడు మరి ఆ విషయాలను విస్తపరుస్తున్నట్టుగా ఆ లూకా పొందుపరిచిన తీరు మరి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అనమాట. అంటే దయచేసి అప్పుడు ఇందులో డైనోసార్ పావులా గాడ్జిల్లా ఆయన అనే ప్రశ్నలు దయచేసి వేయవాకండి. నేను ఊరికే అర్థం అవడం కోసం ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే అనమాట. అయితే ఇంకేం జరుగుతుందంటే మన లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా స్టెఫన్ మరణం తర్వాత మరి చల్లా చెదరు రావడం అనేది కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది కానీ డిస్పర్స్ అయిపోయినటువంటి యూదులు ఉన్నారు కదా. అంటే అంతకుముందు కూడా యూదులు డిస్పర్స్ అయ్యారు. ఎప్పుడు మనకి దండయాత్రలు జరుగుతున్నాయి కదా, దండయాత్రలు జరిగాయి. మనం phase 1 phase 2లో వీడియోస్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పరిశీలన చేసుకుంటూ వచ్చాం. మరి అలా వెళ్ళిపోయిన యూదులు కూడా వేరు ప్రాంతాల్లో ఉన్నారు. అందుకనే యెరూషలేంలో ఎప్పుడు పండగలు వచ్చినా వాళ్ళంతా కూడా యెరూషలేం ఆలయంలోకి వస్తూ ఉన్నారు. యెరూషలేం అంతా కూడా క్రౌడెడ్ అయిపోతూ ఉండింది బాగా. ఇప్పుడు స్టెఫన్ మరణం తర్వాత కొంతమంది డిస్పర్స్ అయ్యి వెళ్తున్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొంతమందేమో ఓన్లీ జ్యూస్కి మాత్రమే చెప్పుకుంటున్నారు, ఎందుకు వచ్చిన గోలరా బాబు అని. అందులో మోరోవర్ అక్కడ కన్ఫ్యూజన్ చిన్నగా స్టార్ట్ అవుతుంది. జ్యూస్ వర్సెస్ నాన్ జ్యూస్, సున్నతి పొందాలా వద్దా, ఇదంతా కూడా డివైన్ ప్లాన్ యొక్క A+Bలోకి వచ్చేస్తుంది. మనం అది ముందు చూస్తాం అనమాట. మరి కొంతమంది ఏం చేశారంటే యూదేతరులకు చెప్పినట్టుగా ఉండిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 11వ అధ్యాయంలో 19వ వచనం నుంచి దగ్గర 22వ వచనం వరకు చదవండి. కొంచెం క్విక్గా చదవండి. 11వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు. చెప్పని విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక కినేకే, కుప్రా, అంతియొకయు ప్రదేశముల వరకు సంచరించింది. కుప్రీయులు కొందరును కురేనీలు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుడు చదవనా, అక్కడ వరకు చాలన్నా, మళ్ళీ చూద్దాం, కనెక్ట్ చేద్దాం అక్కడికి. రైట్, ఇక్కడ చూడండి, తెలుగులో గ్రీకు దేశపు వారితో మాట్లాడు అని అన్నది కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే
అండ్ బెగన్ టు స్పీక్ టు గ్రీక్స్ ఆల్సో. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే యూదులు ప్లస్ యూదేతరులు కూడా కలిపి అన్నట్టుగా కూడా మనం చూడొచ్చు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అండ్ దెన్ ఏమవుతుంది, ప్రభు కృప వలన ఇక్కడ ఒక ఫెలోషిప్ అనేది ఫామ్ అయ్యి విస్తరిస్తూ ఉంది అంత్యోకులో. ఏ అంత్యోకులో మీకు గుర్తుంటే నేను క్విక్గా ఒక బ్యాక్ ప్లేస్ మీకు చూపిస్తున్నాను. ఈ అంత్యోక్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన పట్టణము, అలాగే కిందన ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అనే ప్రధానమైన రెండు సూపర్బ్ సిటీస్, అలాగే ఈ పైన తార్సస్ ఉంది కదా, ఈ తార్సస్ దీస్ త్రీ ఆర్ వండర్ఫుల్ మరి సెంటర్స్ ఎస్పెషల్లీ ఫర్ ది ఎడ్యుకేషన్ ఆల్సో అనమాట. మరి ఈ అంత్యోకులు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మరి సహవాసము వృద్ధి చెందుతూ ఉండింది. ఈ విషయము మరి ఇక్కడ ఉన్నటువంటి శిష్యులకు, అదే యేసుక్రీస్తు అపోస్తులకు తెలిసి వారు ఏం చేశారండి, ఎవరిని పంపారంట? ఎవరిని పంపారండి? బర్నబా, ఎగ్జాక్ట్లీ బర్నబాని పంపారు. మరి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ వాట్ హీ డిడ్ ఈస్ హీ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సాల్ ఇన్ టు దిస్. ఈ అంత్యోక సంఘానికి ఆయన యొక్క అవసరాన్ని గుర్తించి ఆయన ఏం చేస్తున్నాడంటే వెళ్ళి మరి సౌలుని పిలుచుకొస్తాడనమాట. మరి ఇన్ ద మీన్ టైం మరి సౌలు తార్సులో మరి అరేబియాకి మాదిరి సైలెంట్గా ఉండిపోయాడా, లేకపోతే అక్కడ కూడా అక్కడ ఉన్న వాళ్ళతో మరి మరి ఏమన్నా గొడవ పడతా ఉన్నాడా? గొడవ పడడం అంటే క్రీస్తుని గురించిన గొడవ, క్రీస్తే రక్షకుడు అని చెప్పే విషయంలో మరి గొడవ పడుతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని వ్యతిరేకించే వారిలో ఆ విత్ ఇన్ బిట్వీన్ కేటగిరీ తీసుకొచ్చేస్తే మరి ప్రధానంగానేమో యూదులు కనపడతా ఉంటే రెండు ప్లేస్లో ఇద్దరు కనపడతారు. రెండో ప్లేస్లో ఇటు రోమన్స్ వస్తారు, అలాగే అన్ని దేవతల్ని పూజించే వాళ్ళు వస్తారనమాట. ఇప్పుడు ఈ రోమన్స్కి ప్రాబ్లం ఏంటంటే రోమన్ చక్రవర్తులు తమను తాము దేవుళ్ళుగా ప్రకటించేసుకునేటటువంటి పరిస్థితి, వారి కోసం విగ్రహాలు, శిల్పాలు పెద్ద పెద్దవి ఎస్టాబ్లిష్మెంట్ చేసేసుకోవడం, లేకపోతే వాళ్ళని పూజింపమని అనటం, లేకపోతే వాళ్ళు ఎవరినైతే నమ్ముతారో ఆ పవర్ని పూజింపమని ఆర్డర్స్ పాస్ చేయడం అయితే వాళ్ళకి భయపడి ఉండే జనం కొంతమంది, లేకపోతే గోడ మీద పిల్లుల్లాగా ఉండే కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగా ఆ పాల్ లాంటి వాళ్ళని, లేకపోతే బర్నబా లాంటి వాళ్ళని పట్టించేసి వాళ్ళు ఏదో ఫేవర్ పొందేసుకుందాం అనేటటువంటి యాటిట్యూడ్లో మరి ఇలాంటి వాళ్ళు నలిగిపోతున్నారు. వీళ్ళందరినీ సౌలు మెల్లగా ఎదుర్కొంటున్నాడు, పర్సిక్యూషన్స్ లేకపోతే అన్యుల మధ్యలోకి తను మరి యేసుక్రీస్తు లేకపోతే సువార్తను ఆయన తీసుకువెళ్తా ఉన్నాడు. అబ్జర్వ్ చేయండి కేస్ స్టడీ అని. ఓకే, అండ్ దెన్ మరి బర్నబా ఫస్ట్ అంత్యోకుకు వెళ్ళాడు. అంత్యోకులో జరిగింది చూసుకుని అక్కడ వారందరిని బట్టి ఆయన సంతోషపడి తార్సు పట్టణానికి వచ్చి తార్సు నుంచి మరి అంత్యోకుకు ఆయన తీసుకొచ్చిన తర్వాత అక్కడ వారు దగ్గర ఒక సంవత్సరం పాటు వారికి పరిచర్య చేశారు, లేకపోతే వాళ్ళని మినిస్టర్ చేశారు అనమాట. అండ్ దట్ ఈస్ వెన్ ఆల్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద క్రైస్ట్ వర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. అయితే ఒక 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 టీచర్ ఏం చెప్తున్నారంటే క్రిస్టియన్స్ అని పెట్టిన పేరట రెస్పెక్ట్తో వచ్చిన పేరు కాదట, కైండ్ ఆఫ్ ఒక అంటే ఎంబారస్మెంట్ లాగా, లేకపోతే చులకం చేసి మాట్లాడడం, వాళ్ళు ఎవరో క్రైస్తవులు అంటారా అని అంటారు కదా, ఆ విధంగా వచ్చి వాడుకలోకి వచ్చిన పదం చిన్నగా ఒక రెస్పెక్ట్ని క్రియేట్ చేసుకుంటూ తీసుకొచ్చింది అనమాట. అండ్ దెన్ ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ ఉంటుండగా మరి కొంతమంది ప్రవక్తలు యెరూషలేం నుంచి వచ్చి అందులో వన్ ఆఫ్ ది క్యాండిడేట్ అగబస్, లేకపోతే అగబు అనబడే ప్రవక్త మరి గొప్ప కరువు మరి యెరూషలేంలోకి రాబోతుంది, క్లాడియస్ చక్రవర్తి లేకపోతే క్లౌదియా చక్రవర్తి కాలంలో వస్తుందని అన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఒక మోడల్ని బిల్డ్ చేసుకోబోతున్నారు. ఎలాంటి మోడల్ అంటే దానికి ఆల్రెడీ బేసు యూదులకైతే మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి కొన్ని ఎథికల్ గైడ్ లైన్స్లోనూ ఉంది, అలాగే మరి యేసుక్రీస్తుని అబ్జర్వ్ చేసిన వాడు లేకపోతే ఆయన బోధల్ని విన్నవారు, గ్రహించిన వారికి అయితే నీకున్న దాంట్లోంచే ఇతరులకు ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమందికి జనం గుమికూడితే వారికి మేము భోజనం ఎలా ఏర్పాటు చేయాలి ప్రభు అని కంగారు పడినప్పుడు మరి ఉన్నటువంటి ఆ 5 రొట్టెలు చిన్న చేపల నుంచే మరి దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు కదా, ఆ మోడల్లోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం మోడల్ బిల్డ్ చేసుకున్నారంటే ఇప్పుడు ఏలూరు సంఘం వారికి ప్రాబ్లం ఉందంటే హైదరాబాద్ సంఘం వారు కానీ, హనుమాన్ జంక్షన్ సంఘం వారు కానీ, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి కానీ కొంత ఏదో ఒకటి ధనం అయితే ధనము లేదా ధాన్యము సమకూర్చి వీళ్ళకి పంపించడం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం, మోటివేట్ చేసుకోవడం అనే అటువంటి బెస్ట్ మోడల్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే వెళ్తూ కూడా స్లోగా క్రిస్టియన్స్ నోన్ ఫర్ దేర్ ఎట్లాంటి యాటిట్యూడ్ అంటే సర్వీస్ చేసేటటువంటి యాటిట్యూడ్. సర్వీస్ చేయాలంటే మొదటగా క్రైస్తవులే వస్తారు. ఎస్పెషల్లీ వెన్ దెర్ ఆర్ సిచ్యువేషన్స్, పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవడు రాలా, క్రైస్తవులు మరి మిషనరీస్గా ఉంటున్న వాళ్ళే ముందుకు వచ్చి సాయం చేసినట్టుగా మరి ప్రీవియస్ ఇన్సిడెంట్స్ లేదా పాస్ట్ ఇన్సిడెంట్స్ చూపిస్తున్నాయి. అందుకనే క్రిస్టియన్స్ అన్నప్పుడు ఇనీషియల్గా రెస్పెక్ట్ ఉండేది, చిన్నగా భయం ఉండేది అనమాట. ఓకే, ఎనీవేస్ అప్పుడు మరి ఈ బర్నబాను మరి అండ్ దెన్ పాల్ మరి ఆ యొక్క కొంత సహాయాన్ని గ్యాదర్ చేసుకుని ఆ సహాయాన్ని తీసుకుని వారు యెరూషలేంకి వెళ్ళినట్టుగా చెప్పబడతా ఉండింది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి. 11వ అధ్యాయంలో
27వ వచనం నుంచి 30 వచనం వరకు అది ఉంటుంది. అండ్ దెన్ 12వ అధ్యాయంలో 25వ వచనంలో ఏం చెప్తారంటే బర్నబా, సౌలు దే ఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్ టు యాంతియోక్ అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఒక స్కాలర్లీ డిబేట్ జరుగుతుంది. ఏంటి అంటే ఆహ్, ఈ ఈ యెరూషలేముకు వచ్చి మళ్ళీ ఎళ్ళాడా లేదా అనే దాని మీద క్వెషన్ జరుగుతుంది. అంటే సహాయం అంతా సమకూర్చుకుని అంతియోకు నుంచి ఎళ్ళాడా? లేకపోతే మొదటి మిషనరీ యాత్ర చేస్తాడు పౌలు బర్నబాతో కలిసి. అక్కడ ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన గ్యాదర్ చేశాడు. ఆయన సంఘాలను ఎస్టాబ్లిష్ చేసుకొని వారందరికీ కూడా ఇదే మోడల్‌ని ప్రవేశపెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా ఆయన కొంత తీసుకొని వస్తా ఉన్నాడు గదా! అప్పుడొచ్చి యెరూషలేముకి వెళ్ళాడా అనే దాని మీద కన్‌ఫ్యూజన్ ఉంటా ఉండింది. అయితే మనం దాని గురించి ఎక్కువ బాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ బట్ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆయన యెరూషలేం వారికి సహాయాన్ని అందించాడు. యెరూషలేంలో సౌలు, బర్నబాల గురించినటువంటి లేకపోతే అంతియోకు వారికి కూడా ఆ కాంబినేషన్ మీద మంచి ఒక నమ్మకం ఏర్పడిందనమాట. మరి కొంతమంది చెప్తున్నారు దిస్ వాస్ ది ప్రాబబ్లీ ప్లేస్ వేర్ అంతియోకులో క్రైస్తవులంతా కూడా గ్యాదర్ అయ్యారు. ఇటువంటి కొండని ఆధారం చేసుకున్నారు. సో దట్ ప్రాబ్లమ్ వస్తే గబుక్కుని తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుండే విధంగా అని చెప్తున్నారు. ఐ యామ్ యట్ టు ఎక్స్‌ప్లోర్ అబౌట్ దిస్ ప్లేస్. బట్ ఊరికే మీకు చూపిద్దామని పెట్టాను నేనది. అండ్ దెన్ అంతియోకుకి తిరిగొచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రియులారా 13వ అధ్యాయంలో ఎవరైనా క్విక్‌గా 3వ వచనం వరకు కొంచెం క్విక్‌గా చదువుతారా అండి? 13వ అధ్యాయము 3 వచనాలు. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగేరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియ, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. నేను ఇక్కడ హైలైట్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటంటే వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు అలాగే వారిని నాకు ప్రత్యేకపరచుడి. ఆ తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. నేను చేతులుంచడం అనే దాని గురించి మనం లాస్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేశాము. సో, మనం ఇప్పుడు ఈ పదాలన్నిటి గురించి కొంచెం చిన్న చిన్నగా చూసుకుంటూ మనం బర్నబాను గురించి కూడా చూద్దాం. వీలైతే నేను ఒక 5 నిమిషాలు ఎక్స్‌టెండ్ చేస్తానండి. మరి ఫస్ట్ మిషనరీ యాత్ర పౌలు, బర్నబాది సాగుతుందనమాట. వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి చెప్పాడు. నేను ఏర్పరచుకున్న వీళ్ళిద్దరూ నా పని కొరకు సాగబోతున్నారన్నప్పుడు వీరు మరి యెరూషలేమును దాటి మరి అన్య ప్రాంతాల్లోకి ఆ యొక్క సువార్తను తీసుకువెళ్ళే బాధ్యతను మరి తీసుకొని ముందుకు సాగుతూ ఉంటుండగా ఆ మొదటి మిషనరీ యాత్ర స్టార్ట్ అవబోతా ఉండింది. అది నెక్స్ట్ ఎపిసోడ్స్‌లలో మనం చూస్తాము. అయితే ఇవాళ మనం ప్యారలల్‌గా లైన్ డ్రా చేసి నేర్చుకోవాల్సిన విషయాలుగా మొదట బర్నబాను గురించి పరిశీలన చేద్దాం ప్రియులారా. మరి బర్నబా ఎవరు అన్నప్పుడు క్విక్‌గా 4వ అధ్యాయంలో 36వ వచనం. కొంచెం క్విక్‌గా తీయండి. మనం టైం అయిపోతుంది గదా! 4వ అధ్యాయంలో 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. అంటే అంతే అన్న, అంతవరకు సరిపోతుంది. అంటే ఆ తర్వాత నమ్మి అపోస్తలతో ఉన్నట్టుగా చెప్పబడతా ఉండింది. సో అంటే ఈ రైటింగ్ స్టైల్ గురించి లాస్ట్ టైం కూడా చెప్పారు. ముందే అతనికి పేరు పెట్టాను అని అంటే అతన్ని యొక్క యాటిట్యూడ్ చూసి ఆ పేరు పెట్టినట్టుగా అక్కడ పెడుతున్నారు అనమాట. సో బర్నబా ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి అంటే గనక 11వ అధ్యాయంలో నేను చదువుతానండి క్విక్‌గా. 11వ అధ్యాయములో 23వ వచనంలో చూద్దాం చూడండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అక్కడ ఏమనుంది ఇందాక మనం చదివినప్పుడు హెచ్చరిక పుత్రుడు అని ఉంది కదా! ఇంగ్లీష్‌లో యాక్చువల్లీ హెచ్చరిక పుత్రుడు అన్నప్పుడు ఎంకరేజ్‌మెంట్ అని ఉంటది. వేరే విధంగా ఉండదనమాట. సో ఆయన పర్సనాలిటీ టైప్ అదనమాట. అలాగే ఆయన మీద పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉంది కాబట్టి ఆయన ప్రభు చిత్తానికి లోబడి అలాగే ఆ ప్రభు యొక్క ప్లాన్‌లో తన యొక్క రోల్, తన పాత్ర ఏంటి, దాని పరిధి ఏంటి అన్నీ ఎరిగి
మరి ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అలాగే 24వ వచనంలో అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. ఓకే. అలాగే అతడు మరి నిజానికి సౌలుని అపోస్తలులకు పరిచయం చేసిన మనిషి. అలాగే సౌలుని ఎత్తుక్కుంటూ ఎక్కడి వరకు వెళ్ళాడు? తార్సు వరకు వెళ్ళాడు. అంటే అప్పట్లో మరి ప్రయాణాలు అన్నప్పుడు వాళ్ళకి నడిచి, లేదంటే పట్టణాలు రేవుల మీదుగా వెళ్ళటం, అంటే రేవులు అన్నప్పుడు పడవల మీదుగా వెళ్ళటం కదా. మరి అంత దూరం వెళ్ళి సౌలు ఇక్కడ వీళ్ళకి చెప్తే బాగుంటదని ఆయన అర్థం చేసుకుని తీసుకురావడం, మరి ఒక యూస్ఫుల్ రిసోర్స్ని ఐడెంటిఫై చేయడం, ప్రాపర్గా యూటిలైజ్ చేయడం అనే ఒక ఆస్పెక్ట్ చూడొచ్చు. అలాగే మరి ఇలాంటప్పుడు ఏమవుతదంటే జనాలంతా సౌలుని మెచ్చుకుంటా ఉన్నప్పుడు మరి మామూలుగా హ్యూమన్ టెండెన్సీగా చూసినప్పుడు ఒక చిన్నపాటి బాధ, ద్వేషం కలగొచ్చు. కానీ ఎక్కడ మరి అటువంటి యాటిట్యూడ్ బర్నబా దగ్గర ఉన్నట్టు కనిపియట్లేదు. సో, అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఒకవేళ అలా వచ్చినా కూడా వెంటనే బహుశా తను ఎలా రియలైజ్ ఉండొచ్చు అంటే, నా పాత్ర ఇంతవరకే, నన్ను దేవుడు ఇంతవరకే వాడుకుంటున్నాడు. కానీ సంతోషపడి, సంతృప్తి పడే వ్యక్తిగా తను కనబడతా ఉన్నాడు. ముందు ముందు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వచ్చాయి గానీ, బట్ స్టిల్ మనం అది ఇక్కడ చదివినంత వరకు మనం చూస్తే ఇది కనపడతా ఉండిందనమాట. ఒక రిసోర్స్‌ని ఐడెంటిఫై చేసుకొని, ఎవాల్యుయేట్ చేసుకొని, ప్రాపర్‌లీ ఆ యొక్క సహవాసంలో, ఫెలోషిప్‌లోకి ఇంక్లూడ్ చేయటం అనమాట. అంటే అల్టిమేట్‌గా గ్రేటర్ ప్లాన్‌కి సంబంధించిన ఐడియా తనకుంది కాబట్టి ఆ విధంగా తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు మనం కూడా మరి కొంతమందిని తెచ్చుకునేటప్పుడు, లేకపోతే కొంతమంది దగ్గరికి వెళ్ళేటప్పుడు మనుషులంగా స్ట్రాటజిక్‌గానే వెళ్తాం. అది తప్పేం కాదు గానీ, బట్ ఆఫ్టర్ ఏ పాయింట్ వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? ఏ విధంగా నువ్వు ఆ పర్సన్‌ని వాడుకుంటున్నావు, ఎంకరేజ్ చేస్తున్నావు, లేకపోతే ఏ విధంగా ఒక వ్యక్తి దగ్గర నువ్వు పనిచేస్తున్నావు అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరి గ్రేటర్ ప్లాన్‌ని దృష్టిలో పెట్టుకొని, మరి ఆ రిసోర్స్‌ని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవడం అనే విషయం పైన మనం మంచి అవగాహన కలిగి జాగ్రత్తగా మరి నడిపించాల్సినటువంటి అవకాశం, లెసన్ మనకి ఇక్కడ కనపడతా ఉండిందనమాట. మరి అలాగే ప్రవక్తలు ఉండెను అని అన్నప్పుడు ఇవాళ రేపు ప్రవక్తలు మ్యాన్ ఆఫ్ గాడ్, సర్వెంట్ ఆఫ్ గాడ్, ప్రాఫెట్ అని టైటిల్స్ పెట్టేసుకుంటున్నారు కదా. బట్ వాళ్ళు ఎంతమంది జెన్యూనో నాకు తెలీదు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలనుకోవట్లేదు కానీ, బట్ మేబీ ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటే వారికి తెలుస్తుందేమో. బట్ ఈ మధ్య కాలంలో నేను ఒక 2, 3 వీడియోలు చూశానండి. ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను దీని గురించి ఆల్రెడీ ప్రవచనం చెప్పేసానని ఒక తెలుగు రాష్ట్రాల్లోని ఒక పాస్టర్ గారు పెట్టారు. నేను ఆ జెండర్ కూడా రివీల్ చేయదలుచుకోవట్లేదు. అంటే ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు జనాలకి అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఒకవేళ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ రైట్, మేబీ నేను క్షమాపణ అడగాల్సిన వాడినే. అంటే ఎందుకు మనం కూడా అన్యుల వలె వారి పోకడల్లోకి వెళ్ళిపోతున్నాం అనేది నా పాయింట్ ఇక్కడ. కాబట్టి ప్రవక్త అన్నప్పుడు ప్రవక్తలకు ఒక సెర్టైన్ ఏమంటారు అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ ఎయిడ్ అనేది ఉంటుంది. ప్రభువు నడిపించుకుంటూ తీసుకెళ్ళేది. ఆ దిశగా వాళ్ళని వాళ్ళు సమర్పించుకుని ఆ విధంగా వాళ్ళు పనిచేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతాను ఉన్నాడంటే నాతాను బయాస్డ్‌గా లేడు. దావీదుని ఖండించాడు. మరి సమూయేలు మరి సౌలుని ఖండించాడు. మరి ఆ విధంగా ఉండాలన్నమాట. అది. తర్వాత ఈ ప్రార్థన విషయంగా దేవుని పని అన్నప్పుడు జనరల్‌గా ఇతరులను ఎంకరేజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే దేవుని పాట పాడమని, దేవుని వాక్యం చదవమని, ప్రార్థన చేయమని, మందిరాల్లో అయితే మందిరం శుభ్రం చేయమని, చైర్స్ ఏయమని, అయ్యగారు బ్యాగ్ పట్టుకోమని ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. దట్స్ ఎ గుడ్ థింగ్, నాట్ ఎ బ్యాడ్ థింగ్. అయితే అది మితిమీరకూడదు. అయితే దేవుని పని అన్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆత్మ ద్వారా నిన్ను ప్రేరేపించి సిద్ధపాటు కలిగించి నిన్ను ఎక్కడికైతే పంపించే ఆ మోటివేషన్ ఇస్తాడో అది దేవుని పని. అల్టిమేట్లీ ఇట్ విల్ సర్వ్ ది గ్రేటర్ పర్పస్, లేకపోతే గ్రేటర్ ప్లాన్ ఏదైతే దేవుడు అనుకుంటాడో, డిజైన్ చేస్తాడో అక్కడికి అది అలైన్మెంట్ అవ్వాలన్నమాట దేవుని పని అన్నప్పుడు. సో, ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. మరి మనందరి విషయంగా కూడా మనందరం కూడా బర్నబాని రోల్ మోడల్‌గా తీసుకొని ఇంకా చక్కగా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా మనం రిసోర్స్‌ని చక్కగా పుల్ ఇన్ చేసుకోవడం, వాడుకోవడం, ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఆ విధంగా మనం దేవుని పనిలో ముందుకు సాగాలనేది, ఆ విధంగా వెళ్ళాలని మీరు దయతో ప్రార్థన చేయండి. మరి ఈ సందర్భంగా నేను మరి బ్రదర్ మున్ని గారికి నేను నా యొక్క కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే నేను ముందు మాటగా చెప్తుంటాను గదా. నాకు సహాయకరంగా ఉన్న కొంతమందికి థాంక్ యూ అంటాను. అలాగే ఈ సీరీస్‌కి సహాయపడిన వారికి థాంక్ యూ అంటాను గదా. మరి అటువంటి బర్నబాలందరికీ మనం థాంక్ యూ చెప్పుకోవాల్సిన మూమెంట్ ఇది. అలాగే మనం కూడా ఇతరులకు ఏదో ఒక రూపేణ బర్నబాలుగా ఉంటాం. ఎంతో కొంత పర్సెంటేజ్. సో, లెట్స్ నాట్ లూజ్ దట్ ఆపర్చునిటీ టు డ్రైవ్ సంబడీ టువర్డ్స్ గాడ్. అదే చెప్తున్నా గదా. ఉంటది హ్యూమన్ టెండెన్సీలో కొంచెం ఈర్ష్య, ద్వేషాలు లేకపోతే బాధలు అయి ఉంటాయి గానీ, బట్
అట్లీస్ట్ ఒక పాయింట్ తర్వాత అయినా అవి వదిలేసి పోన్లే దేవుడు మనల్ని ఈ విధంగా ఇంతవరకు వాడుకున్నాడనే సంతృప్తి మనం కలిగి ఉందామని మరి లెసన్ మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఇక నేను క్లోజ్ చేసేస్తున్నాను, టైం అయిపోయింది కాబట్టి. మరి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆగస్ట్ నెలలో మరి 5 వారాలు శుక్రవారాలు ఉంటుండగా ఎనీ 2 ఫ్రైడేస్ నేను తీసుకుంటాను. మిగతా 3 ఎపిసోడ్స్ బ్రదర్ మున్ని గారు కానీ లేకపోతే నేను కానీ అపోస్తల కార్యాల సిరీస్ని అది సమాంతరంగా కొనసాగుతుంది. మరి ఏంటంటే కంటిన్యూ కన్సిస్టెన్సీ పోకుండా మనం దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుండగా మరి ఇక ముందు మరి పౌలు యొక్క మిషనరీ యాత్రల్ని ఈ యొక్క మ్యాప్ టైమ్ లైన్స్లో చూసుకుంటూ మరి ఎలా పౌలు మరి అపోస్తల్ బై ద విల్ ఆఫ్ గాడ్ మరి పేతురుతో సమానంగా తన వర్క్ జరుగుతూ ఉంది కదా, అంటే మిగతా వాళ్ళు కూడా చేశారు, బట్ ఇందాక చెప్పినట్టు మూల స్తంభాలు కదా, మరి ఆ విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేయబోతూ ఉండగా మరి నేను ముగించి వేస్తూ మున్నన్నకు అప్పగిస్తూ మరి ప్రభు చిత్తమైతే మరి ఆగస్ట్ నెలలో మిమ్మల్ని నేను కలుసుకుంటాను. మరి మీ అందరికీ కూడా షలోం షలోం.